పండుగలలో చేసే మటన్ పోరిడ్జ్. కావలసిన పదార్థాలు: మటన్ మెత్తగా ఉన్నది 1 కేజీ, గోధుమలు విరిగినవి 1 కప్పు, వెన్న గాని నెయ్యి గాని 250 గ్రాములు, ఉల్లిపాయలు పెద్దవి 6 ముక్కలు కోసి పెట్టాలి. ఉల్లిపాయలు 4 మెత్తగా మిక్సీ చేసి, అల్లం పేస్టు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి పొడి 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపోను ఉప్పు, నీరు 2 లీటర్లు, గరం మసాలా 36 గ్రాములు అనగా 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ ముక్కలుగా కట్ చేసి, కొత్తిమీర తరుగు 1 కప్పు గార్నిష్ కోసం, అల్లం సన్నటి ముక్కలు కొన్ని. తయారీ పద్ధతి: అడుగు మందంగా ఉన్న ప్యాన్ను స్టవ్ మీద పెట్టి, ప్యాన్లో నెయ్యి గాని నూనె గాని వేసి వేడి చేయండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మిక్సీ చేసిన ఉల్లిపాయ ముద్ద, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరపపొడి వేసి అన్నీ రంగు మారే వరకు వేయించాలి. తరువాత మటన్ వేసి మీడియం మంట మీద 15 నిమిషములు వేయించాలి. గోధుమలను వేసి బాగా కలపాలి. మరో 15 నిమిషములు వేయించి రుచికి సరిపోయే ఉప్పు కలపాలి. నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట మీద 1.5 గంటలు ఉడికించాలి. గోధుమలు ప్యాన్ దిగువకు అతుక్కోకుండా ప్యాన్ మీద మూతను కనీసం 2 లేక 3 సార్లు మూత తీసి మిశ్రమాన్ని కదిలించండి. దాదాపు నీరు మొత్తం ఎగిరి నూనె పైకి వచ్చే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా చల్లండి. నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం సన్న తరుగు అలంకరించి వేడిగా వడ్డించండి.